నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యోగులకు డిఏపై ఇవాళ సాయంత్రంలోపు ప్రకటన. ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ. కాంగ్రెస్ పై కేటీఆర్ విష ప్రచారం చేయిస్తున్నారన్న పీసీసీ చీఫ్. గట్టిగా తిప్పికొట్టాలని సోషల్ మీడియా విభాగానికి ఆదేశం. 2-3 రోజుల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన. 3 స్థానాల్లోనూ గెలవాలని రాష్ట్ర నేతలకు సునీల్ బన్సల్ నిర్దేశం. ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను. భీకర గాలుల దాటికి నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. జమ్మూ కశ్మీర్లో మరోసారి ముష్కరమోకల ఘాతుకం. బారాముల్లాలో సైనిక వాహనంపై దాడి, 4 మృతి. ఉద్యోగుల డిఏపై ఇవాళ సాయంత్రం వరకు నిర్ణయం ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై నేడు ఉద్యోగ సంఘాలతో సీఎస్ శాంతికుమారి చర్చించిన తర్వాత రేపు కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కానుంది. దీపావళి తర్వాత శాఖల వారీగా సమావేశమై చర్చించనుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల జేఏసీ నవంబర్ 2 నుంచి కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. 2 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కోరారు. పెండింగ్లో ఉన్న బిల్లుల్ని క్లియర్ చేయడంతో పాటు ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలని అభ్యర్థించారు. పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమాన వాటాతో ఈహెచ్ఎస్ అమలు చేయాలన్నారు. సిపిఎస్, యూపీఎస్ వద్దని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరారు. జీవో 317 బాధితులు కోరుకున్న చోటకు బదిలీ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఉద్యోగులతో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని, వారిని తమ కుటుంబ సభ్యుల్లా పరిగణిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్ గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా, కె కేశవరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా కేబినెట్ సబ్ కమిటీ ఉంటుందన్నారు. దీపావళి తర్వాత శాఖల వారీగా ఉద్యోగులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై సమస్యల పరిష్కారానికి సిఫార్సు చేస్తుందని తెలిపారు. జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై ఇవాళ సీఎస్తో చర్చించి ఒకవేళ మార్పులు అవసరమైతే సూచించారని సీఎం తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలను పిలిచి, జేఏసీని పిలిచి సానుకూలంగా స్పందించారు. అన్ని సంఘాల నాయకులతోని అన్ని కులంకషంగా మాట్లాడడం జరిగింది. ఆర్థిక శాఖ మార్చులు భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన మరి ఒక సబ్ కమిటీని, దీపావళి తర్వాత కమిటీని కూర్చొని అన్ని సంఘాలను పిలిచి మరి ఆర్థికపరమైన కానీ తహసీల్దార్లది 317, మరి సిపిఎస్, మరి సొసైటీ అన్ని సమస్యలు మీరేమైనా సూచనలు ఇవ్వమని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 206 సంఘాలతో ఏర్పడ్డ జేఏసీ తోటి ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా 51 డిమాండ్ల పైన, ముఖ్యమైన 6 తీర్మానాల పైన 3 గంటల పాటు డిస్కస్ చేయటం, ప్రతి ఒక్క అసోసియేషన్ని పేరున సమస్యలు అడిగి తెలుసుకొని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం సమస్యలన్నీ కూడా ఆర్థిక సంబంధమైనవి, ఆర్థికేతరమైన సపరేట్గా విడదీసి ఈ 51 డిమాండ్స్ కానీ, డిపార్ట్మెంట్ మీదుగా ఉన్న 75 శాఖల్లో ఉన్న సమస్యలపైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు కూడా అన్ని సమస్యల్ని ఒక్కొక్కటిగా నోట్ చేసుకున్నారు. 317 పైన దాంతో పాటుగా సిపిఎస్ ఉద్యోగులకు కూడా నాకు ఈ సమస్య అంతా తెలుసు, దీన్ని త్వరితగతినే పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. మా జేఏసీ తరఫున 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడు తెలంగాణ చరిత్రలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ లేదని చెప్తే మేము 1-2 రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని ప్రకటన చేస్తామని చెప్పారు. ఆర్థిక సంబంధమైనవన్నీ కూడా మార్చి తర్వాత మేము పూర్తిగా అటెండ్ అవుతామని చెప్పి
ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మా యావత్ జేఏసీ పక్షాన మాకు పూర్తి నమ్మకం ఉంది. మా డిమాండ్ సాధనలో ఇది మొదటి మెట్టు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని ఈ సందర్భంగా ఉద్యోగులతో సీఎం అన్నట్లు సమాచారం. నెలవారీ ఆదాయం తగ్గిందని, అందులో ఉద్యోగుల వేతనాలు, అప్పులపై వడ్డీలకే సగం ఖర్చవుతుందని వివరించినట్లు తెలుస్తోంది. కొన్ని ఆర్థికపరమైన డిమాండ్లపై ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరినట్లు సమాచారం. హైదరాబాద్ రాయదుర్గం కూడలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ నిర్మాణ డిజైన్లపై ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు సమీక్షించారు. దీనిపై ఇప్పటికే టెండర్ ప్రకటన విడుదల కాగా పలు సంస్థలు తాము రూపొందించిన నమూదాల ప్రజెంటేషన్లను సచివాలయంలో మంత్రి సమక్షంలో ప్రదర్శించాయి. ఈ సందర్భంగా శ్రీధరబాబు పలు సూచనలు చేశారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో 24 గంటలు సందర్శకులను ఆకట్టుకునేలా టీ స్క్వేర్ను రూపొందించాలని శ్రీధరబాబు అన్నారు. భారీ ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, డిజిటల్ ప్రకటనలతో ఆ ప్రాంతమంతా వెలుగులు విరజిమ్మాలని ఆయన సూచించారు. వ్యాపారం, వినోదం, పర్యాటకంతో సందర్శకులు ఉల్లాసంగా గడిపేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఉండాలన్నారు. 24 గంటలు తెరిచి ఉండేలా యాంఫీ థియేటర్లు, ఓపెన్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోనే సొంతంగా పామాయిల్ సీడ్ గార్డెన్ ఏర్పాటు దిశగా ప్రయత్నిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మలేషియా పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి సంస్థ ఎఫ్జీబీ సీడ్ గార్డెన్ సందర్శించారు. నర్సరీలు, ఆధునిక సాంకేతికతతో నడుస్తున్న విత్తన కేంద్రాన్ని పరిశీలించిన తుమ్మల ఆ సంస్థ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో పామాయిల్ సీడ్ గార్డెన్ ఏర్పాటుకు సహకరించాలని కోరగా ఎఫ్జీబీ కంపెనీ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం ఎఫ్జీబీ రిఫైనరీలో తయారు చేసే ఉత్పత్తులను పరిశీలించారు. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పక్కాగా గెలవాలనే లక్ష్యంతో కమిటీలు వేసింది. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల్ని ప్రకటించాలని నిర్ణయించారు. పార్టీ విభాగాలతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అన్ని ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ వివిధ మోర్చాలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ పరిధిలో బీజేపీ ఎంపీలు ఉండటం పార్టీకి లాభిస్తుందని బన్సల్ అన్నట్లు సమాచారం. 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని రాష్ట్ర నాయకులకు ఆయన స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఇప్పటికే పలు సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు సహా రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆందోళనల కోసం కమిటీలను వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్రావు, ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్ను నియమించారు. ఆందోళన కార్యక్రమాల కమిటీలో బీజేఎల్పీ లీడర్ మహేశ్వరరెడ్డి, ఎంపీలు డీకే అరుణ, నగేష్, ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎంపీ వెంకటేష్ నేతకాని, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భరత్, ప్రేమేందర్ రెడ్డిని పార్టీ నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట రమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఆరూరి రమేష్, వినోద్ రావు, బంగారు శృతికి చోటు కల్పించింది. పార్టీ బలోపేతం కోసం ఈ కమిటీలు అహర్నిశలు కృషి చేయాలని సునీల్ బన్సల్ ఆదేశించారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరుపైన సునీల్ బన్సల్ సమీక్షించినట్లు సమాచారం. సభ్యత్వ నమోదు 25 లక్షలు దాటిందని రాష్ట్ర నాయకత్వం నివేదించింది. ఈ నెలాఖరు వరకు లక్ష్యాన్ని పూర్తి చేయాలని బన్సల్ సూచించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు మెయిన్ హార్డిట్ సంస్థ పంపిన లీగల్ నోటీసులకు ఆ పార్టీ న్యాయ విభాగం సమాధానమిచ్చింది. కంపెనీకి సంబంధించి క్రిశాంక్ లేవనెత్తిన అంశాలు వాస్తవాలేనని, క్షమాపణ చెప్పబోరని అందులో స్పష్టం చేసింది. 1,50,000 కోట్ల వ్యయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ చేపడుతున్నట్లు ప్రకటించారని, మెయిన్ హార్డిట్ సంస్థ యాజమాన్యం గతంలో సీఎంను ఆయన కార్యాలయంలో కలిసిందని సమాధానంలో పేర్కొన్నారు.
టెండర్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ కంపెనీకి ప్రభుత్వం కాంట్రాక్టును కట్టబెట్టిందని, ఇతర కంపెనీలు తక్కువ ధర కోట్ చేసినప్పటికీ దాన్ని పక్కన పెట్టి మరీ మెయిన్ హార్డిట్ సంస్థకు ఇవ్వడం అనుమానాస్పదంగానే ఉందని తెలిపారు. మెయిన్ హార్డిట్ సంస్థ ఇచ్చిన నోటీసుల్లోనూ పలు కేసులు వారిపై ఉన్నట్లు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. మూసీ కాంట్రాక్టు ప్రజాధనంతో కూడుకున్నందున ఒక ప్రతిపక్ష పార్టీలో బాధ్యత గల నాయకునిగా, ఆ పార్టీ యొక్క సోషల్ మీడియా కన్వీనర్గా ప్రశ్నించే స్వాతంత్రం, హక్కు క్రిశాంక్కు ఉందని లీగల్ సెల్ పేర్కొంది. మెయిన్ హార్డిట్ సంస్థ కోరినట్లు క్రిశాంక్ క్షమాపణ చెప్పబోరని, ఎక్స్లో తన పోస్టింగులు తొలగించబోరని స్పష్టం చేసింది. లీగల్ నోటీసుల పేరుతో భయపెట్టడం సరికాదని, ఈ విషయంలో కోర్టులో పోరాటానికి సైతం బీఆర్ఎస్ లీగల్ సెల్ సిద్ధంగా ఉందని సమాధానంలో పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను వరుసగా రెండో రోజు ఈడీ అధికారులు విచారించారు. ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు 100 కోట్ల విలువైన భూముల రికార్డులు తారుమారు చేశారని ఆరోపణలు రాగా రంగంలోకి దిగిన ఈడీ వరుసగా రెండో రోజు విచారించింది. ఆ సమయంలో జరిపిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. భూదాన్ నాగారం భూముల వివరాల కోసం సుదీర్ఘంగా అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా 42 ఎకరాల భూమిని ఎవరి ప్రమేయంతో ఇతరులకు కట్టబెట్టారనే విషయంలో అమోయ్ కుమార్పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. అమోయ్ కుమార్తో పాటు మరికొందరిని ఈడీ అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. రెండో రోజు అమోయ్ కుమార్ను దాదాపు 6 గంటలు ప్రశ్నించి ఆయన నుంచి కొన్ని దస్త్రాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని సుపరిపాలనా వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ఆరోపించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జూరాల బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డీపీఆర్ ఇచ్చిందని పద్మనాభరెడ్డి తెలిపారు. కానీ అప్పటి సీఎం కేసీఆర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోయాలని నిర్ణయించడంతో మరో డీపీఆర్ రూపొందించినట్లు వివరించారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో కేంద్రం, ఎన్జీటీ అనుమతులు లేకపోవడం సహా మాజీ సీఎం నిర్ణయాలతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వట్టెం దగ్గర నిర్మించిన రిజర్వాయర్ ఇటీవలి వరదలకు పూర్తిగా మునిగిపోయిందని చెప్పారు. అంచనా వ్యయం ఖర్చు చేసి 9 ఏళ్లు అవుతున్నా 1 ఎకరాకు నీళ్లివ్వలేదని, లాభాపేక్షతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్రజాధనం దుర్వినియోగం అయిందని వెల్లడించారు. సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మనాభరెడ్డి కోరారు. టీజీఎన్పీడీసీఎల్ ఆదాయ వనరులపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ జరిపింది. ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు సమక్షంలో నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన విచారణకు రాజకీయ నేతలు, నిపుణులు, విద్యుత్ అధికారులు, ప్రజలు హాజరయ్యారు. 2024-25 ఆర్థిక సంవత్సరం 14,222 కోట్ల ఆదాయ లోటు ఉన్నట్టు డిస్కంలు ఈఆర్సీకి నివేదించాయి. ఛార్జీల పెంపు ద్వారా 1,200 కోట్లు మిగిలిన 13,022 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించాలని వివరించాయి. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు. ఒక్క కిలో వాటికి ఫిక్స్డ్ ఛార్జ్ 10 రూపాయలు ఉంటే 500% పెంచి 50 రూపాయలు పెంచాలని చెప్పి ఇవాళ రెగ్యులేటరీ కమిషన్కి ప్రతిపాదన పెట్టినారు. దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకించినాం. 300 యూనిట్లు పైబడి వాళ్ళకు అని అంటున్నారు. ఇవాళ 300 యూనిట్లు ఎవరికి కాలది? ఎండాకాలం అయితే సర్వసాధారణం అయిపోయింది. 300 యూనిట్లు పైన కాలితే చాలట. ఫిక్స్డ్ ఛార్జీలు 10 రూపాయల నుంచి 50 రూపాయలు 1 కిలో వాట్ కట్ట. ప్రతి ఇంట్లో 5 కిలో వాట్లు ఉంటుంది. 5 కిలో వాట్లు అంటే మినిమం 500 రూపాయలు ఇవాళ అవుతుంది. 250 రూపాయలు అవుతుంది. ఇవాళ అట్లా కరెంటు ఛార్జీలు పెంచుతలేమంటూనే ఫిక్స్డ్ ఛార్జీల పేరు మీద పెంచుతా ఉన్నారు. పెట్టుబడి పేరుతో 24 కోట్లు కాజేసిన 4 నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్పీకి చెందిన బాధితుడు అల్లం నాగరాజు ఫిర్యాదు మేరకు స్క్వేర్ అండ్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు చంద్రశేఖర్, జాహ్నవి, వెంకట్ అఖిల్తో పాటు కృష్ణ చైతన్యాలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బైబ్యాక్ స్కీమ్ పేరుతో మోసాలకు పాల్పడ్డ నిందితులు ఒక్కొక్కరి నుంచి 17 లక్షలు తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా తిరుమలగిరిలో 267 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మించారు. నమ్మిన 120 మంది బాధితుల నుంచి 24 కోట్ల రూపాయలు వసూలు చేశారు. కొన్ని నెలల పాటు వడ్డీ ఇచ్చిన నిందితులు పత్తా లేకుండా పోవడంతో బాధితుడు నాగరాజు పోలీసులను ఆశ్రయించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఈఈ దిలీప్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రోడ్డు పనుల బిల్లు మంజూరు కోసం కాంట్రాక్టర్ సదానందం వద్ద లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఈఈ దిలీప్తో పాటు ఏటీఓ చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ శోభారాణిని పట్టుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి వరంగల్ ఏసీపీ కోర్టుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో దీపావళికి బాణసంచా విక్రయించే దుకాణదారుడు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలబర్తి సూచించారు. రిటైల్ దుకాణాలకు 11,000, హోల్సేల్ దుకాణాలకు 66,000 రూపాయలతో ట్రేడ్ లైసెన్స్ ఫీజు నిర్ణయించినట్లు కమిషనర్ ప్రకటించారు. ఫుట్పాత్లు, జనావాసాల మధ్య వీటిని ఏర్పాటు చేయొద్దని ఆదేశించారు. అలాగే స్టాల్స్కు ఏర్పాటు చేసే విద్యుత్కు సంబంధించి నాణ్యమైన పరికరాలు ఉపయోగించాలని, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే అందుకు వాటి యజమానులదే బాధ్యతని కమిషనర్ తెలిపారు. పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారంతా నిర్ణీత ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులు, న్యాయస్థానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సాగర్ నిండుకుండలా మారింది. 2,10,000 క్యూసెక్కుల నీరు రావడంతో 20 క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారులు 1,60,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వానాకాలం పంట పూర్తి కావస్తున్నా జలాశయం నిండుకుండలా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అంతే కొనసాగుతోంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా అంతే మొత్తంలో ఉంది. వరద ప్రభావాన్ని బట్టి ఎన్ఎస్పీ అధికారులు గేట్లను తగ్గించడం, పెంచడం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడ సమీపంలో చిరుతపిల్ల సంచారం భయాందోళనకు గురిచేసింది. మిరప తోటలో వెళ్తున్న చిరుతను అక్కడ పనిచేసే యువకుడు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తల్లాడ రేంజ్ డీఆర్ఓ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి పాదముద్రలు పరిశీలించారు. గ్రామస్తులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని రేపల్లెవాడలో మైక్ ద్వారా ప్రచారం చేశారు. ఉచ్చులు, విద్యుత్ తీగల వంటివి అమర్చొద్దని హెచ్చరించారు. దానా తీవ్ర తుపాను ఒడిశాలోని బీతార్కానిక, దమ్రా ప్రాంతాల మధ్య తీరం దాటింది. అర్ధరాత్రి తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. తీరంలో అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి. తుపాను ధాటికి ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోనూ తుపాను ప్రభావం కనిపిస్తుండగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాత్రంతా విపత్తు నిర్వహణ కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. తీవ్ర తుపాన్ దానా ఈ తెల్లవారుజామున ఒడిశా తీరాన్ని దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలిన తుపాను కేంద్రపరా జిల్లాలోని భితార్కానిక, భద్రక్లోని ధమ్రా మధ్య తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంత జిల్లాలైన భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్ కేంద్రపరాలలో గాలులు వీచాయి. ఆయా జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తీరంలో అలలు 2 మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయి. ప్రభావిత జిల్లాల్లో అనేక చోట్ల చెట్లు నేలకొరిగాయి. స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయంలోని వృక్షాలు సైతం నేలకూలినట్లు తెలిసింది. తుపాన్ తీవ్రతపై అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంత ప్రజల్ని అక్కడికి తరలించింది. తుపాను ఎదుర్కొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వ సంసిద్ధత గురించి సీఎం మోహన్ చరణ్ మాఝీతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల్లోని హై రిస్క్ జోన్ల నుంచి 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మాఝీ వారికి చెప్పారు. మరోవైపు తీరాన్ని దాటిన తర్వాత తుపాను క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ తెలిపింది. బాలాసోర్, మయూర్భంజ్, భద్రక్, కేంద్రపాడ, జగత్సింగ్పూర్లలో చాలా చోట్ల తేలికపాటి నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్లోనూ దానా తుపాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల నుంచి 3.5 లక్షల మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. రాత్రంతా సచివాలయంలోనే ఉన్న మమత పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. పరిపాలన, పోలీసు అధికారులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుపాను విషయంలో పుకార్లు వ్యాప్తి చేసి భయాందోళనలు సృష్టించవద్దని ఆదేశించారు. సహాయం కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ కూడా విద్యా సంస్థలు మూసివేసినట్లు ప్రకటించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ చేపల వేట నిషేధించినట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ముష్కర మూకలు మరోసారి రెచ్చిపోయాయి. బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 2 సైనికులు 2 స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 3 గాయపడ్డారు. గుల్మార్గ్లోని బోట్పత్రిలో 18వ రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన వాహనంపై ఉగ్రవాదులు ఈ దాడి చేశారు. జమ్మూ కశ్మీర్లో గత 3 రోజుల్లో సైనిక వాహనంపై జరిగిన రెండో దాడి ఇది. 3 రోజుల క్రితం ఓ టెన్నెల్ నిర్మిస్తున్న కార్మికుల శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో 6 నిర్మాణ కార్మికులు 1 వైద్యుడు మరణించారు. గుల్మార్గ్లో దాడికి పాల్పడ్డ ముష్కరమూకలకు సాధ్యమైనంత వేగంగా తగిన సమాధానం ఇవ్వాలని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రతా బలగాలకు సూచించారు. భారత్పై కెనడా ఇటీవల ప్రవర్తించిన తీరు అత్యంత అసహ్యంగా ఉందని ఆ దేశంలో హైకమిషనర్గా సేవలందించిన సంజయ్ వర్మ తెలిపారు. స్నేహపూర్వక ప్రజాస్వామ్యంగా భావించిన దేశమే భారత్ను వెన్నుపోటు పొడిచి అత్యంత అనైతికంగా ప్రవర్తించిందని వివరించారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో ఇండియన్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా సృష్టించిన వివాదం నేపథ్యంలో అక్కడి దౌత్యవేత్తలను భారత్ ఇటీవల వెనక్కి రప్పించింది. అలా వచ్చేసిన దౌత్యవేత్త సంజయ్ వర్మ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పతనం కావడాన్ని ఊహించలేదన్న ఆయన కెనడా ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో విజయం సాధించడం చాలా కష్టమన్నారు. కెనడా చెబుతున్నట్లుగా ఆ దేశంలో తాము ఎలాంటి రహస్య ఆపరేషన్లు చేయలేదన్నారు. భారత్పై చేసిన తీవ్ర ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని వెల్లడించారు. ఆ దేశంలో న్యాయ వ్యవస్థ సున్నితంగా ఉండటం వల్లే ఖలిస్తానీలు ఆశ్రయం పొందుతున్నారని ఆక్షేపించారు. If you look at the entire episode, and we have always been maintaining that there is no shred of evidence shared with us, I always feel that it is largely politically motivated and an ill-conceived targeting of India. We are a responsible democracy. We do not have any such policy to harm any country. We do not interfere in other countries' internal and domestic affairs. देखिए, दुख तो हुआ जरूर, क्योंकि एक राजदूत के रूप में मैं वहां गया था रिश्ते को सुधारने के लिए. तब बुरा तो लगता है कि जिस काम के लिए मैं आया था शायद सफल नहीं हो पाया. लेकिन उसी समय यह भी महसूस होता है कि अगर मेरे राष्ट्रीय हित पर कोई हमला करेगा तो फिर मेरा यह फर्ज बनता है. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహావికాస్ అఘాడీ కూటమిలోని శరద్ పవార్ ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలు విడుదల చేశాయి. 45 మందితో కూడిన ఎస్పీ ఎన్సీపీ తొలి జాబితాలో బారామతి స్థానం నుంచి అజిత్ పవార్కు పోటీగా ఆయన తమ్ముడి కుమారుడైన యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. పార్టీ రాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్కు ఇస్లాంపూర్, జితేంద్ర అవధ్కు ముంబ్రకాల్వా, అనిల్ దేశ్ముఖ్కు కటోల్ స్థానాలు కేటాయించారు. కాంగ్రెస్ 48 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు కల్పించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేకు సకోలి, అసెంబ్లీలో పార్టీ పక్షనేత బాలాసాహెబ్ తరోడ్కు సంగంనేర్, అసెంబ్లీలో విపక్ష నేత విజయ్ వడేటియార్ బ్రహ్మపురం నుంచి పోటీలో ఉన్నారు. మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ కరాడ్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. అటు జార్ఖండ్లో 7 మందితో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్లో నిర్మిస్తున్న 1 గిగావాట్ డేటా సెంటర్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసర్లను సరఫరా చేసేందుకు అమెరికా సాంకేతిక దిగ్గజం ఎన్విడియా ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ డేటా సెంటర్కు తన బ్లాక్వేల్ ఏఐ ప్రాసెసర్ను ఎన్విడియా సరఫరా చేస్తోంది. ఎట్టా డేటా సర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్ వంటి కంపెనీలకు చెందిన భారీ స్థాయి డేటా సెంటర్లకు తన హాపర్ ఏఐ చిప్లను ఎన్విడియా అందించనుంది. ముంబైలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్లో రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీతో కలిసి ఎన్విడియా కార్ప్ సీఈఓ జెన్సన్ హ్యూవాంగ్ పాల్గొన్నారు. దేశీయ టెక్ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, మహీంద్రా, విప్రోతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నట్లు హ్యూవాంగ్ తెలిపారు. దేశంలో ఏఐ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని ప్రకటించారు. కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇందుకు భారీ పెట్టుబడులు పెడతామని హ్యూవాంగ్ వెల్లడించారు. పరిమాణం పరంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ నది దక్షిణ అమెరికాలోని 5 దేశాల గుండా పయనిస్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో కలుస్తున్న నదీ జలాల్లో 20% అమెజాన్ నది నుంచే వెళ్తాయి. అలాంటి అమెజాన్ నదిలో వాతావరణ మార్పుల కారణంగా నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. కరువు తాండవిస్తుండటంతో అమెజాన్ నదిపై ఆధారపడి జీవించే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుచోట్ల నదిలో నీరు తగ్గి ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి.
ప్రపంచంలోనే రెండో అతి పొడవైన నది అయిన అమెజాన్లో గతేడాది కాలంగా నీటి మట్టం దారుణంగా పడిపోతోంది. అమెజాన్ నది ప్రవహించే బ్రెజిల్లో ఆ పరిస్థితి తీవ్రంగా ఉండగా పెరు, బొలీవియా, వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్లలోనూ అదే పరిస్థితి ఏర్పడుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో జీవించే ప్రజలకు ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొలంబియాలో గత కొన్ని నెలల్లో అమెజాన్లో నీటి మట్టం 80 నుంచి 90% పడిపోయిందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నదిపై ఆధారపడి జీవించే స్థానిక కమ్యూనిటీలకు ప్రభుత్వమే నీళ్లు, ఆహారం సరఫరా చేస్తోంది. నీటి ప్రవాహం తగ్గిన చోట ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల నేల బీటలు వారింది. చేపలు మృత్యువాత పడి కుళ్లిపోతున్నాయి. చేపలు దొరక్క జాలర్లు మరింత దూరం పడవల్లో ప్రయాణిస్తుండటంతో ఇంధన భారం పడుతోంది. అమెజాన్ నదిలో నీటి మట్టం ఎన్నడూ లేనంతగా 13 మీటర్ల మేర తగ్గిందని స్థానికులు తెలిపారు. లెటిసియా, ప్యూర్టో, నారినో మున్సిపాలిటీల మధ్య నది ఉన్న 117 కిలోమీటర్ల పొడవునా కరవు పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. నదిలో నీటి మట్టం తగ్గడంతో రవాణా కూడా కష్టతరంగా మారిందని చెప్పారు. తాము పండించిన పంటల్ని నది గుండా మరో చోటుకు తీసుకెళ్లే పరిస్థితి లేదని వాపోయారు. వాతావరణ మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని మరికొందరు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభావం పడుతోందని చెప్పారు.